शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी श्रीलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी परलक्ष्मी चक्रसंग्रामभेदमुद्रान्तरेर्वहन्ते कमलासनस्थां वारार्ककोटिप्रतिभां जनेत्रां भजे ॐ जगदीश्वरीं माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते లైవ్ తీసుకురా లైవ్ అయిందా స్టార్ట్ అయిందా స్టార్ట్ అయిందా ఇదే మెయిన్ సార్ కార్పొరేట్ ఆఫీస్ చేసేది మీకు అర్థం కావట్లేదు ఇచ్చేసి అప్పుడు కంపుదాన్ని వేసుకొని ఇది వేసుకో కింద పోతుంది బ్రో సెకండ్ ప్లేస్
నాయన వెళ్ళొచ్చుకో పైకి. ఇటుది ఎంత ఉంది ఏముందో
అది నీకు 4G సిగ్నల్ వస్తుందా ఇడికి? నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం స్వరూపానంద యోగేశం ఇంద్రపూర్వాం సరస్వతీం వేద వేదాంగ శాస్త్రానాక్షాదీక్షాచలప్రతం తదానందండకాశాయం శంకరాచార్యరూపిణం అస్మదాచార్య పర్యంతం ప్రణమామి ముదాన్వహం. అస్మద్గురుచరణానందాభ్యాం నమః. ఈరోజు రామకృష్ణ గారి పిలుపు మేరకు విశాఖలో శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారు వారి యొక్క కార్యాలయానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు గురువులు వారి చాతుర్మాస దీక్ష నిమిత్తం హైదరాబాద్ చందానగర్ ప్రాంతంలో చాతుర్మాస దీక్ష ప్రారంభించడం, గత 17 ఏళ్లుగా కూడా ఋషికేశ్లో గంగా తీరాన ఒక తపస్సుగా ఆచరిస్తున్న ఈ చాతుర్మాస దీక్ష కాలం 18 సంవత్సరాల తర్వాత మరలా హైదరాబాద్ జంతా నగరాల్లో చేయడం ఎంతో విశేషం. ఎందువల్లంటే భగవంతుని యొక్క శక్తి సర్వవ్యాపకం. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని మన పురాణాలు ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క స్వరూపం ఈ రకంగా ఉంటుంది. భగవంతుడిని ఈ రకంగా ఆరాధిస్తే మనకి సకల శ్రేయస్సు లభిస్తుందని మనకి చెప్పేవాడు గురువు. అటువంటి గురువుల్ని ఆరాధించే ఒక గొప్ప ప్రక్రియ ఈ చాతుర్మాస దీక్షలో జరుగుతూ ఉంటుంది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి వరకు జరిగే ఈ మహాక్రతువులో, ఈ మహాదీక్షలో భగవంతుని ఆరాధించడం ఎంత విశేషమో, భగవంతుని చూపించే గురువుని ఆరాధించడం కూడా అంతే విశేషం. ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క స్వరూపంగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ ప్రాంతమంతా కూడా ఎంతో సుసంపన్నమైంది. దానికి ఏకైక కారణం రామకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు స్వామివారి ఈ కార్యాలయంలో వారి యొక్క పాదాలు మోపడం. ఎందువల్లంటే ఒక గురువు మార్గాన్ని చూపిస్తాడు. అది ఏ రకంగా ఉంటుందంటే, ఒక చీకటి గదిలో ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ గది అంతా కూడా ఎంత దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుందో, మన హృదయంలో అజ్ఞానం అనే చీకటిని గురువు తన మార్గం ద్వారా, తన బోధనల ద్వారా జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు. తద్వారా ఆధ్యాత్మిక శక్తి మనలో ప్రవేశించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రులయ్యే అవకాశం గురువుల యొక్క వాక్యం ద్వారా లభిస్తూ ఉంటుంది. ఈరోజు ఇంతమంది స్వామివారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. మీరందరూ కూడా ఈ రోజు నుంచి మాకెంతో విశ్వాసం. ఈ రోజు నుంచి మీ అందరి జీవితాల్లో ఎంతో మంచి శుభాలు జరుగుతాయి, మీ ఇంట్లో మంచి జరుగుతుంది. అదే కాకుండా ఈ మీ అందరికీ కూడా ఇంత భాగ్యాన్ని కల్పించిన రామకృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా స్వామివారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. నారాయణ నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాజమదనయంత దేవాస్తాం విశ్వరూపాం పశవో వదంతి సానామంత్రే సమోర్జం దుహానాధే నర్వాగస్పాదపదశ్చదైతో పూర్వోక్తేవం గుణవిశేషేష్ఠాయాం శోభతితో శ్రీమాన్ గోత్రహాయం పంచంద్ర గోత్రోద్భవస్య రామకృష్ణనామధేయస్య ధర్మపత్నీతమేస్య భవానీ నామదేవత్యాః రోహన్ నామధేయస్య जाह्नवी नामदेवत्याः वेंकट नामधेयस्य भार्गवी नामदेवत्याः सह कुटुम्बस्य योगक्षेमस्थैर्य धैर्य विजयक्रिया अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष
చతుర్విధ ఫల పురుషార్థం చెప్పండి మమ సహకుటుంబ యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అఖండ వ్యాపార అభివృద్ధ్యర్థం పుత్రస్య పుత్రికస్య ఉత్తరోత్తర మహదైశ్వర్య ప్రాప్త్యర్థం సద్గురు దేవతా దివ్య చరణార ఇందయోః అచంచల భక్తి జ్ఞాన వైరాగ్యత సిద్ధ్యర్థం సద్గురు పాదుకా పూజాంచ కరిష్యే. నమస్కారం చేసుకోండి. ఓం గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సద్గురు పాదాభ్యో నమః. పుష్పాంజలిం సమర్పయామి. ఓదానందే శ్రేష్ఠమింద్రగోర్వాం సరస్వతీ. ఓం కర్మణేన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశో పరేణ నాగన్నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదా విజ్ఞాన సనిశ్చితార్థా సన్యాస యోగాద్యతయశ్వద్భగత్వాః ते ब्रह्मलोके च परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे. చెప్పు ప్రశాంత్ గారు. పెడుతున్నా ఎన్ని ఫీజులు వస్తున్నాయా? శ్రీకృష్ణ పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమస్తే శారదాదేవి విశాఖపురవాసిని వామహం ప్రార్థయే నిత్యం విద్యాం శ్రియం చ దేహి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రామకృష్ణ గారి పిలుపు మేరకు ఈ బిఆర్కే ఛానల్ మా సంస్థకి మీరు రావాలి అని వారు కోరడము, ఆ తల్లి అనుగ్రహం చేత ఈ రోజు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది గురువులకి సంబంధించిన మాసాలు. ఆషాఢ మాసము, శ్రావణ మాసము, భాద్రపద మాసము, ఈ 3 నెలలు భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు స్వరూపం ఎలా ఉంటుంది, నిజంగా భగవంతుడు ఉంటే మనకి కనిపిస్తాడా, కనిపించని వాడు ఉన్నాడు అంటే నమ్మకమేనా, చూడడానికి అవుతుందా, భగవంతుడి వల్ల మనకి ఏమి ఉపయోగం అని ఎన్నో ప్రశ్నలకి మన భారతదేశంలో ఉన్న వేదములు, పురాణములు, ఉపనిషత్తులు వాటి యొక్క ప్రశ్నలకి అనేక జవాబులు ఇచ్చింది. మనిషి పుట్టడమే గొప్ప కాదు, మనిషి గొప్ప విద్యావంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానము విద్య లేకపోతే ఎంత పశువు అవుతాడు. జ్ఞానం ఉంటేనే మనిషి మహామనిషి అవుతాడు. అందువల్ల భూలోకంలో సకల ప్రాణుల కంటే మానవుడికి చాలా విలువ ఉంది. దేశానికి విద్వాంసాన్ని సృష్టించాలి అన్నా దేశం ఒక
అత్యున్నత స్థాయికి ఎదగాలి అన్న మానవుడి వల్లే జరుగుతుంది. అలాంటి మానవుడికి అభ్యున్నతి నేర్పింది ఏంటి అంటే మన వేదములు, పురాణములు. మనిషి బ్రతకడమే కాదు, జ్ఞానంతో జీవించడానికి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది గురువు మాత్రమే. మీరందరూ చదువుకున్న వాళ్ళే. గురువు లేకుండా చదువు రాదు. చదువు రావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. యూకేజీ, ఎల్కేజీ దగ్గర నుంచి ట్రిపుల్ వరకు, డాక్టర్ల వరకు, ఇంజనీర్ల వరకు ఎవరికి వారి స్థాయికి గురువు కావాలి. గురువు అంటేనే మనం జ్ఞానంతో బ్రతకగలం. అటువంటి గురువు, భగవంతుని చూపించే గురువు ఇంకొకరు ఉంటాడు. అదే వేదం చెప్తుంది, మాతృదేవో భవ ఆచార్య దేవో భవ అని. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్యుడు దేవుడితో సమానం. ఎందుకంటే భగవంతుని చూస్తే ఆ జ్ఞానం లోక కళ్యాణం అవుతుంది. ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద, ఒక ఆది శంకరాచార్యులు వారు ఈ భారతదేశంలో వారు పుట్టారు. కాబట్టి ఈ భారతదేశం ఈ రోజు గురుస్థానంలో దిక్సూచి అయింది ప్రపంచానికి. ఎన్ని మతాలు ఉన్నా హిందూ మతం వైపు చూస్తూ ఉంటుంది. అంటే ఈ రోజు కూడా దేశ విదేశాలన్నీ ఇతర మతాలు. మన భారతదేశము ఒకానొక మతం. కట్టు, బొట్టు, చుట్టు, సంప్రదాయము, అనుబంధాలు, బాంధవ్యాలు, జీవితంలో అనురాగాలు, వాటితో ముడిపడి ఉన్న భారతదేశం ఒక విలక్షణమైనది. దానితో జీవిస్తూ దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్న ఏకైక దేశం ఏది అంటే భారతదేశం. అటువంటి విజ్ఞానాన్ని మన పూర్వీకులు, ఋషులు, ఆది శంకరాచార్యులు వారు ఎంతో మంది అందించారు. కాబట్టి ఈ రోజు కూడా నాకు తక్కువ కాలం స్పీకర్లో ఉన్నారు రామకృష్ణ గారు. మహా అయితే ఒక 20 నిమిషాలు అనుకుంటాను. కానీ ఎందుకో నా హృదయంలో భగవంతుడు సాక్షిగా నా హృదయంలో ఆయన నిలిచిపోయాడు. ఆయనకి అనేక రకాలైన ఈ దేశంలో అనేక రకాలుగా ఆయన వ్యాపార వ్యవస్థలు ఉన్నా, బాధ్యతలు ఉన్నా, ఒక గురువు దగ్గర నమ్రతగా ఎలా ఉండాలి, గురువు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి, మనము ఆర్థికంగా ఇంకొక రకంగా ఎలా ఎదిగినా మనశ్శాంతి, ప్రశాంతత నా వల్ల జీవిస్తున్న ఉద్యోగులు, మిగతా వాళ్ళు నా వల్ల వారికి శుభం జరగాలి అనే భావనతో ఉన్న ఆ వ్యక్తి ఏదో జన్మలో అనుబంధం. రామకృష్ణ గారు అమ్మవారి సన్నిధిలో చూడగానే అనిపించింది ఇది ఏదో రుణానుబంధము అని. పూర్వజన్మలో ఆయనకి నాకు ఏదో సంబంధం ఉందని. తక్కువ కాలం 20 నిమిషాల్లో ఆయన మీద దృష్టి పెట్టుకున్న ఆయనకి 3-4 నిమిషాలు. అందువల్ల చాతుర్మాస్య దీక్షలో ఉన్నా. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది ట్విట్టర్లో, ఇక్కడ అదే చందానగర్ హైదరాబాద్. కానీ రామకృష్ణ గారికి వెళ్ళాలి, వెళ్ళి ఒక్కసారి ఆ భార్యాభర్తలు, పిల్లలు, వాళ్ళ కుటుంబాన్ని చూసి ఆశీర్వదించి అలా తిరిగి ఆ కార్యక్రమం చూడాలని అనుకొని ఈరోజు వచ్చాము. ఈరోజు చాలా ఆనందమైంది. ఈ సంస్థలు ఇంకా ఎంతో గొప్పగా అభివృద్ధి అవ్వాలి. సంస్థలో పనిచేసిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి. ఈ సంస్థకి చాలా గొప్ప పేరు రావాలి. అలాగే వారు పెట్టిన పిఆర్కే ఛానల్ దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం, ఈ నేల భారత భూమి కోసం ఆ ఛానల్ ఇంకా గొప్పగా
పేరు తెచ్చుకుని కీర్తి తెచ్చుకొని సమాజానికి మంచి సందేశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ రామకృష్ణ గారి పుణ్య దంపతులు పిల్లలకి వారికి పరిపూర్ణ ఆశీర్వచనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నారాయణ. ఓం శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమామేధాచోభావానం మహీయతే ధాన్యం ధనం వశం భవత్కలాభం శతతం వత్సరం దీర్ఘమాయుః. ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమాభిధాశోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహువత్రలాభం శతతం వత్సరం దీర్ఘమాయుః. పునస్త్వాదిత్యా రుద్రావసవస్సమింధకాం పరబ్రహ్మావతునేధయజ్ఞైః కృతేన త్వం తదవర్ధయతు తత్యాస్తంతు యజమానస్య కామాః. సింహగావశ్చాలేదు సర్వదా మే శ్రియమావః లోమశాం పురుషः స్వాహా. కింద పెట్టేసింది అన్నా నాగేంద్ర ప్రశాంత్ పట్టుకుంటాడు. నాగేంద్ర సుందర సుందర
ॐ